కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రం కుమారరామ భీమేశ్వర స్వామి వేంచేసిన దివ్య క్షేత్రం. తారకాసురుడు అనే రాక్షసుడు పరమశివుని ఆత్మలింగాన్ని వరంగా పొంది లోక కంటకుడిగా మారాడు. ఆత్మలింగం కోసం తారకాసురుడికి కుమారస్వామి సంహరించినప్పుడు ఆత్మలింగం 5 ముక్కలైంది. అందులో హృదయ భాగం సామర్లకోటలో పడింది. దీంతో కుమారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ ఆలయానికి కుమార రామ భీమేశ్వర స్వామి అని పేరు. యోగం ఉన్నవారికి మాత్రమే దర్శనమిచ్చే యోగలింగం ఇది. మిగిలిన 4 పంచరామాలు భోగలింగంగా చెప్తారు. మహాశివరాత్రి ఏర్పాట్లు మొదలైపోయాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి అధికారులంతా ఏర్పాట్లు పరిశీలించారు. సామర్లకోట పంచరామ క్షేత్రం విశిష్టత, శివరాత్రి కళ్యాణం, లింగోద్భవ పూజలపై పూర్తి వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పరమశివుడు, ముక్కంటి, నీలకంఠుడు అలా ఎన్ని పేర్లతో పిలిచిన శివలింగంపై చెంబుడు నీళ్లు పోస్తే కరిగిపోయి వరాలిచ్చే దేవుడు. రాష్ట్రంలో 5 పంచారామ క్షేత్రాలు ఉంటే 2 పంచారామ క్షేత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే ఒకటి ద్రాక్షారమ్మ భీమేశ్వరుని భోగలింగంగా పిలుస్తారు. ప్రస్తుతం మనం సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి. ఇది యోగలింగం. యోగం ఉన్న వారికి మాత్రమే దర్శనం అవుతుంది. యోగం లేకపోతే ఆలయం బయటకు వచ్చినా కూడా దర్శనం కాదు. ఇది స్థల చరిత్ర. అసలు ఈ పంచరామ క్షేత్రం ఏంటి, ఎన్ని అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది, శివలింగం ఉంది, మహాశివరాత్రికి ఏం చేస్తున్నారు అర్చకులు అడుగుదాం. శ్రీ బాలాత్మపురి సమేత చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇది స్వామివారి కింద నుంచి పైదాకా మొత్తం 14 అడుగులు స్ఫటికలింగం అండి. ఇది పంచారామాల్లో ఒక ఆలయం. ఇది ఇక్కడ స్వామివారిని కుమారస్వామి ప్రతిష్ఠ చేశాడు. అసలు 5 ఆరామాల్లో ఎందుకు వచ్చినాయి? ఈ తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుడు వల్ల వరం పొంది వరగర్వంతో లోక వినాశమైన పనులు చేస్తూ ఉంటే కుమారస్వామి జన్మించి కుమారస్వామి యుద్ధం చేయగా ఆయన మరణం పొందకపోగా ఈ బ్రహ్మ విష్ణువు కూడా సలహా మీదకు ఆయన ఆత్మలింగాన్ని ఛేదిస్తే గాని ఈయన మరణం పొందరంటే ఈ ఆత్మలింగాన్ని ఛేదిస్తే 5 చోట్ల 5 భాగాలుగా పడ్డాయి. ఇక్కడ పడ్డ భాగం స్వామివారి హృదయ భాగం. కింద నుంచి పైదాకా మొత్తం 14 అడుగులు స్ఫటికలింగం. అలాగే ద్రాక్షారం సూర్యనారాయణ ప్రతిష్ట, అక్కడ కూడా 14 అడుగులు స్ఫటికలింగం. కుమారస్వామి ప్రతిష్ట చాళుక్యరాజు కుమార రామ భీమేశ్వర స్వామి అంటే ఆ రామాల్లో ఒకటే రామ అనే శబ్దం ఉంటుంది. కుమారస్వామి ప్రతిష్ట నుంచి కుమార రామ భీమేశ్వర స్వామి అంటారు. ఇది యోగీశ్వరుడు అండి. మిగతా పంచారామాలు మిగతా 4 కూడా భోగలింగాలండి. ఇక్కడ స్వామివారి యోగలింగం. యోగం చేసుకున్న వారికి మాత్రమే దర్శనం అవుతుంది. ఇక్కడ దర్శనం అవ్వాలంటే ఆయన అనుమతి ఉంటేనే దర్శనం అవుతుంది. అంటే ఇక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా ఆయన పిలుపు లేకపోతే ఈ ఆలయంలో దర్శనం అవ్వదు. ఆలయం కింద కూడా వచ్చి ఏదో పని మీదనే ఏదో అది ఏమిటో మనం చెప్పలేమండి. వేరే దృష్టి మళ్ళీ వేరే గుడికి వెళ్తారు. ఈ పంచరామ క్షేత్రం అయినటువంటి శ్రీ శ్రామకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో క్యూ లైన్కు సంబంధించి ఉచిత దర్శనం ప్రత్యేకంగా కమిషనర్ ఆదేశాల ప్రకారం ఇంతకుముందు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కువగా లైన్ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. 20 రూపాయల లైను, తర్వాత 100 రూపాయల లైను శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నామండి. భక్తుల రద్దీ తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి తగ్గట్టుగా క్యూ లైన్లు అన్ని కూడా పూర్తి చేసి ఉన్నామండి. అంటే ఆ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు కాబట్టి మన దగ్గర అన్నదానంలో అన్నం స్వీకరించి మన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రసాదం దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే వైశ్య సంఘం వారు ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రికి దేవస్థానం బయట ఆరు బయట ఒక గార్డెన్లో అన్నదానం చేస్తున్నారండి. అన్నదానం కూడా ప్రసాదంగా స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామండి. ముందుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా జనం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. గత సంవత్సరం 50,000 మంది వచ్చారు. ఈసారి 60,000 మంది దాటి వస్తారని అంచనా వేస్తూ ఆ విధంగానే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముందుగా మేము గ్రామసభ 26ని గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అలాగే కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. వివిధ శాఖల సమన్వయంతో మేము ఈసారి మరింత పకడ్బందీగా ఖచ్చితంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా చేయాలని కలెక్టర్ గారు చాలా కఠినంగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే వివిధ శాఖల సమన్వయంతో మేము ఈ కార్యక్రమం భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 24వ తారీఖు సాయంత్రం మనకి కళ్యాణం, అదేవిధంగా 26 పర్వదినం. 26 పర్వదినాన్ని సాయంత్రం భారతదేశంలో గల ద్వాదశి నదీ జలాల 12 నదీ జలాలతోటి గతంలో ఎప్పుడు జరగలేదు ఇక్కడ. ఆ 12 నదీ జలాలతో లింగోద్భవకాలం ముందు ఈ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈఓ గానీ, సూపరింటెండెంట్ గానీ, సిఎఫ్ఓ గానీ వీళ్ళంతా కూడా అనుభవంతో ఉన్నవారు కాబట్టి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి కళ్యాణాన్ని,
స్వామివారికి లింగోద్భవ పూజలు, రథోత్సవం, చివరిగా శ్రీ పుష్ప యాగంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పడం జరిగింది. మనం చూసిన పూజలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ఆలయానికి రావడమే ఒక యోగంగా భక్తులు భావిస్తారు కాబట్టి అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామని కార్యనిర్వహణాధికారి బల్లా నీలకంఠన్ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, సామర్లకోట నుంచి.